మిరాయి టీజర్ వచ్చింది, ట్రైలర్ వచ్చింది. ఒకే ఒక డిస్కషన్ పాయింట్ ఏంటంటే మోర్ దెన్ స్టోరీస్, హీరోయిన్ లేకపోతే డైరెక్టర్ అన్నిటికీ పక్కన పెడితే అందరూ ఎక్కువ మాట్లాడుకునేది సీజీ. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ తేజ సినిమాలనే కాదు, ఏ సినిమాకైనా ఎక్కువ మాట్లాడుకునేది సీజీ బాగుందా బాగాలేదా. బట్ వన్ గుడ్ క్వశ్చన్ ఈస్ తేజకి ఆబ్వియస్లీ డ్యూ రెస్పెక్ట్ ఉండే రిసోర్సెస్ తక్కువ ఉంటాయి, లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్లో అసలు పెద్ద సినిమాలు కూడా క్రాక్ చేయలేని సీజీ క్వాలిటీ తేజ సినిమాలో ఎలా క్రాక్ చేయగలుగుతున్నారు? సో 100% మా డైరెక్టర్స్ అక్కడ ప్రశాంత్ వర్మ గారు కానీ ఇక్కడ కార్తిక్ గారు కానీ దే ఆర్ సుప్రీమ్లీ టాలెంటెడ్ అండ్ చాలా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. వన్ థింగ్. రెండోది ఏంటంటే సార్, మీరు అనుకుంటున్నట్టు మెజారిటీ మేము ఎప్పుడు సీజీ మీద ఆధారపడలేదండి. అంటే లైవ్ యాక్షన్ ఇంకా ఇది కుదరదు అన్నప్పుడే సీజీ మీద ఆధారపడ్డాం. కానీ మామూలుగా సినిమాల్లో లాగా బ్లూ మ్యాట్ మీద షూటింగ్లో అలాంటివి మేము ఎప్పుడు చేయలే. అది ఎంతటి కష్టమైన లొకేషన్ అయినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి లైవ్ యాక్షన్ షూట్ చేయడానికి మేము ఎప్పుడు ట్రై చేసాం. అది హనుమాన్ అయినా సరే, ఈ సినిమా అయినా సరే. ఈ సినిమాలో పర్టికులర్లీ మేము హిమాలయాస్ వెళ్ళాం, నేపాల్ వెళ్ళాం, శ్రీలంక వెళ్ళి ఒక ట్రైన్ మొత్తం తీసుకుని ఆ ట్రైన్ మీద లైవ్ యాక్షన్ మేము షూట్ చేసాం. నేను పరిగెట్టి ఆ యాక్షన్ ఎపిసోడ్ అంతా ఒరిజినల్ ట్రైన్తో షూట్ చేసాం. ఇవన్నీ ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఒక బ్లూ మ్యాట్ సెట్లో కూడా చేయొచ్చు. కానీ మీరు అన్నట్టు రిసోర్సెస్ ఇష్యూ ఒకటి. రెండోది, చూసే ఆడియన్స్కి అంత ఎక్సైటింగ్గా థ్రిల్లింగ్గా ఉండకపోవచ్చు అది సరిగ్గా రాకపోతే. సో ఆ గ్యాప్ ఎక్కడా మేము ఇవ్వకుండా, ఆ స్పేస్ ఇవ్వకుండా డెఫినెట్గా చూసేవాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో అరే భలే తీసారే, ఇంత న్యాచురల్గా ఉంది, ఇంత ఎక్సైటింగ్గా ఉంది అనిపించాలని చెప్పి మోస్ట్లీ మేము లైవ్ యాక్షన్ చేసాం సార్. అండ్ కమింగ్ టు సీజీ ఎందుకు బాగుంది అంటే డెఫినెట్గా డైరెక్టర్స్ వాళ్ళకున్న నాలెడ్జ్ ఓవర్ సీజీ అండ్ ఏది గ్రాంటెడ్గా తీసుకోవట్లేదు సార్. కానీ ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ డైరెక్టర్స్ వాళ్ళ విజన్, వాళ్ళ నాలెడ్జ్ కాదు కదా. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద టెక్నికల్ పర్సన్ హూ డీల్ విత్ సీజీ కదా. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ అవుట్పుట్ డైరెక్ట్గా డైరెక్టర్ ఇవ్వడు, ఒక సీజీ కంపెనీయో ఎవడో డైరెక్టర్ ఓకే చేస్తాడు సార్. ఓకే చేస్తాడు లేదా కాదు అని చెప్తాడు. అంటే ఇప్పుడు చాలా పెద్ద సినిమాల్లో మనకి బాగాలేదు సీజీ అని ఏదైతే జనాలు మాట్లాడుకుంటున్నారో అది ఆ డైరెక్టర్స్ కూడా చూడలేకపోతున్నారు అంటారు. కరెక్ట్, 100% చూడలేకపోతున్నారు పెద్ద డైరెక్టర్లు కూడా. అంటే ఇబ్బంది ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను August 1 డేట్ వేసుకుంటాను సార్, July 26 నేను కాపీ డెలివర్ చేసేయాలి అన్నిటికీ. ఇక్కడ కూడా క్యూబుల్కి ఎక్కాలన్నా, సెన్సార్కైనా, దేనికైనా అన్ని చేసుకుని నేను 26 డెలివర్ చేసేయాలి. నాకు 24వ తారీఖు నేను ఫైనల్ చేసి చూస్తాను సార్. ఎందుకు అక్కడ వరకు వస్తుంది అంటే ఐ డోంట్ నో. మన ఇండియన్ ఫిల్మ్స్లో అలాగే ఉంది. ఒకవేళ అక్కడ వరకు వచ్చా, ఇప్పుడు సరే August 1 కాదు, నేను January 1 వేస్తాను అనుకో, మళ్ళీ December 25 చూస్తాను నేను. అప్పటి వరకు అందరూ వేరే వర్క్స్ మీదకి వెళ్ళిపోతారు, రిలాక్స్ అయిపోవచ్చు, వేరే వర్క్స్ మీదకి వెళ్ళిపోవచ్చు. ఇది ఎంత మారుద్దామన్నా ఐ డోంట్. అందుకే సార్ ఎప్పుడు కొంచెం VFX ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సినిమాలు మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. కాదండి, నాకు అర్థం కాదు అడుగుతావు. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి, అసలు మనకు హాలీవుడ్ సినిమాలు అన్ని డేట్లు పెద్ద ఎప్పుడో VFX సీజీలు ఎక్కువ ఉన్న సినిమాలు కూడా చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ చేసి వాళ్ళు థియేటర్స్ బుక్ చేసుకుని అక్రాస్ ది గ్లోబ్ చేస్తారు. వాళ్ళకి ఎప్పుడూ ఈ ప్రాబ్లం రాదు. అంటే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ ఫర్ దిస్, బట్ నేను అనుకోవటం ఏంటంటే సార్, హాలీవుడ్ ఫిల్మ్స్ ఆన్ అ ప్రొడక్షన్ లెవెలే దే ఆర్ టైయింగ్ అప్ విత్ అనుకుంటున్నాను నేను. ఆన్ అ ప్రొడక్షన్ లెవెల్ దే ఆర్ టైయింగ్ అప్ విత్ సీజీ కంపెనీస్ అనుకుంటున్నా. ఇప్పుడు మన దగ్గర రామాయణం తీస్తుంటే డీనెగ్ ఎలాగైతే ప్రొడ్యూసర్స్గా ఉన్నారో అలా టైఅప్ అవుతున్నారని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీకు కూడా ఐడియల్లీ షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్లో VFX సూపర్వైజర్, కోఆర్డినేటర్ సమ్మన్ ఎవరో ఒకళ్ళు ఉండాలేమో కదా. ఉంటారండి. అంటే వాళ్ళు ఎంతవరకు ఉంటారంటే ఈ షార్ట్ ఈ యాంగిల్లో తీయాలి చెప్పడం వరకు ఉంటారు. తర్వాత అసెట్ బిల్డింగ్ వరకు ఉంటారు. ఆ తర్వాత మేము మల్టిపుల్ కంట్రీస్లోకి డైవర్ట్ చేసేయాలి సార్ వర్క్, లేకపోతే అంత వర్క్ అవ్వదు. సో అదంతా డెలివరీ రావటము, మనం చెక్ చేయటము, ఏమైనా కరెక్షన్ ఉంటే చెప్పడం మన చేతిలో లేకుండా అయిపోతాయి సార్ యూజువల్గా. అంటే ఈ లైవ్ యాక్షన్ ఇది చాలా తగ్గి ఎక్కువ బ్లూ మ్యాట్ లోనే కనపడుతుంది ఈ మధ్యన. అలాగేం లేదు సార్. అంటే ఇప్పుడు నేను వెళ్ళి చేశాను అంటే నాకు అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. బట్ మీరు ఒక సూపర్ స్టార్ని తీసుకెళ్ళి శ్రీలంక ఒక సీనిక్ స్పాట్లో, టూరిస్ట్ స్పాట్లో నుంచోబెట్టి చేస్తే అక్కడ మొత్తం ట్రైన్ వ్యవస్థ స్తంభించిపోద్ది మన దగ్గర ఉండే సూపర్ స్టార్ని తీసుకెళ్తే. సో అందరికీ అన్ని సాధ్యం అవ్వవు. దానికి నాకు మొన్న ఎవరో చెప్పారు, రాజమౌళి గారు
చాలా మంది విఎఫ్ఎక్స్ స్టాండర్డ్ సెట్ చేశారు అంటారు, కానీ రాజమౌళి గారు కూడా హీఈస్ హైలీ డిపెండెంట్ ఆన్ ఈ లైవ్ యాక్షన్ కానీ లేకపోతే సెట్ల మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. ఏదైనా ఎక్స్టెన్షన్ వాటికి సీజీ వాడతారు, కానీ ఆయన కూడా ఏమీ చాలా ఎక్స్టెన్సివ్ గా బ్లూ మ్యాట్లు గ్రీన్ మ్యాట్ల మీద షూట్ చేయరు అన్నారు. ఆయన పనిచేసేది సూపర్ స్టార్స్ తోనే. ఐ డోంట్ నో సార్, అంటే వేరే వాళ్ళ సినిమా గురించి ఐ డోంట్ నో, ఐ కెనాట్. ఓకే లెట్స్ మూవ్ ఆన్. ఎనీవేస్ బెస్ట్ పార్ట్ ఈస్ తేజ ఈజ్ ఏబుల్ టు క్రాక్ దట్. నాది కాదు సార్ అది, నేను లక్కీగా నేను పనిచేస్తున్న డైరెక్టర్స్ తేజ సినిమాలో వేర్ ఏబుల్ టు కుదిరింది. కుదిరింది.